నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈరోజు గోంగూరని ఎక్కువ రోజులు ఎలా నిల్వ చేసుకోవాలో చూసేద్దామండి. కొన్ని చోట్ల కొంతమందికి ఈ గోంగూర అనేది దొరకదు కదా అండి. సో అలాంటి వాళ్ళు ఇలా చేసేసుకొని గోంగూరని ఎక్కువ రోజులు నిల్వ చేసేసుకోవచ్చండి. అమెరికాలో కూడా మన వాళ్ళు ఉంటూ ఉంటారు కదా అండి, అక్కడ ఈ గోంగూర అనేది దొరకదు, తర్వాత కాస్ట్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో అలాంటి వాళ్ళు ఈ విధంగా చేసేసుకొని స్టోర్ చేసేసుకొని తీసుకెళ్ళొచ్చండి. ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. ముందుగా ఇక్కడ నేను ఒక 2 పెద్ద కట్టల ఎర్ర గోంగూరని తీసుకున్నానండి. నీట్గా ఒలుచుకొని ఒక 2-3 సార్లు బాగా కడిగేసేసుకొని వాటర్ అంతా డ్రైన్ చేసేసుకొని ఒక క్లాత్ పైన వేసేసుకొని 2-3 గంటలు ఆరబెట్టి పెట్టేశానండి. తెల్ల గోంగూర, ఎర్ర గోంగూర 2 రకాలు ఉంటుంది కదా అండి. తెల్ల గోంగూర అయితే పప్పులోకి పచ్చళ్ళకి బాగుంటుంది. ఎర్ర గోంగూర అయితే నాన్ వెజ్ రెసిపీస్ అండి, చికెన్, మటన్, రొయ్యలు అందులోకి బాగుంటుందండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేశాను. ఈ క్వాంటిటీకి నేను ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసానండి. నూనె వేడెక్కిన తర్వాత మంటని సిమ్లో పెట్టేసేసుకొని ఈ ఆరబెట్టుకున్న ఈ గోంగూరనంతా వేసేసుకోవాలి. ఇందులో మనం నీళ్ళు అనేది వేయకూడదండి. కడిగినా కూడా మనకు తడి అనేది ఉంటుంది కాబట్టి ఆరబెట్టినా కూడా కొద్దిసేపు అయిన తర్వాత మనం ఉప్పు, పసుపు అనేది వేసుకోవాలి. అప్పుడే వేయకూడదండి. అప్పుడే వేసామంటే నీళ్ళు అనేది ఎక్కువగా వస్తుంది. ఈ ఆకు అనేది కొద్దిగా మగ్గిన తర్వాత మనం ఉప్పు, పసుపు వేసేసుకోవాలి. మధ్యలో ఇలా కలుపుకుంటూ ఈ ఆకుని మగ్గనివ్వాలండి. నేనైతే ఇక్కడ 2 పెద్ద కట్టెల ఎర్ర గోంగూరతో చేస్తున్నాను. మీకు ఎక్కువ క్వాంటిటీ కావాలంటే ఎక్కువ కూడా చేసేసుకోవచ్చండి. చూడండి, ఇలా మనకు ఆకు అనేది మగ్గాలి. మధ్యలో కలుపుకుంటూనే ఈ ఆకుని మగ్గనిచ్చుకోవాలండి. మామూలుగా మనకు గోంగూర అనేది తెచ్చిన వెంటనే కూడా త్వరగా పాడవుతుందండి. సో అలాంటప్పుడు కూడా మనం ఈ విధంగా చేసేసుకొని స్టోర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఆకు అనేది ఒక 1/4 వంతు మగ్గిన తర్వాత ఇందులో కొద్దిగా రాళ్ళుప్పు, అలాగే కొద్దిగా పసుపు కూడా వేసేసుకొని మళ్ళీ ఒక 2-3 నిమిషాలు ఈ ఆకునంతా కూడా మగ్గనివ్వాలి. మనకు అన్ని ఆకుకూరల్లో కూడా గోంగూర అనేది చాలా త్వరగా మనకు పాడైపోతుంది. సో అలాంటప్పుడు ఈ విధంగా మనం చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని స్టోర్ చేసేసుకొని మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు రెసిపీస్లో వేసేసుకోవచ్చండి. చూడండి, ఆకంతా కూడా మగ్గిపోయిందనమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత మనం ఏదైనా గాజు సీసాలో కానీ లేదు స్టీల్ డబ్బాలో కానీ వేసేసుకొని స్టోర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు పూర్తిగా చల్లారిన తర్వాత నేనైతే ఒక స్టీల్ బాక్స్లో వేసి స్టోర్ చేసేసుకుంటున్నానండి. మామూలుగా మన వాళ్ళు అమెరికాలో అలా ఉంటారు కదా అండి, అక్కడ మనకు ఇది కొద్దిగా గోంగూర అనేది దొరకదు, తర్వాత కాస్ట్ కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనం అక్కడికి వెళ్ళినప్పుడు మన వాళ్ళ కోసం ఈ విధంగా చేసేసుకొని స్టోర్ చేసేసుకొని తీసుకెళ్ళామంటే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఈ గోంగూరతో రెసిపీస్ అనేది చేసుకోవచ్చండి. నచ్చితే మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి గోంగూరని ఎక్కువ రోజులు నిల్వ ఉండేటట్టు ఈ విధంగా చేసేసుకోండి. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.